ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో భారీ పేలుడు జరిగింది. కాబూల్లో ఇరాన్ ఎంబసీ టార్గెట్ గా కార్ బాంబ్ ను పేల్చారు ఉగ్రవాదులు. ఈ దాడిలో ఇప్పటివరకు 50 మంది మృతి చెందినట్లు ఆఫ్ఘనిస్తాన్ ఆఫీసర్లు తెలిపారు. అటు బాంబ్ దాడిలో ఎంబసీ కిటికీలు, డోర్లు పగిలిపోయాయి. మృతుల సంఖ్య ఇంకింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఇండియన్ ఎంబసీ కూడా కిలోమీటర్ దూరంలోనే ఈ దాడి జరిగింది. అయితే ఇండియన్ ఎంబసీకి ఎలాంటి ప్రమాదం లేదని, అందరూ సురక్షితంగానే ఉన్నారని తెలిపింది కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో భారీ పేలుడు జరిగింది. కాబూల్లో ఇరాన్ ఎంబసీ టార్గెట్ గా కార్ బాంబ్ ను పేల్చారు ఉగ్రవాదులు. ఈ దాడిలో ఇప్పటివరకు 50 మంది మృతి చెందినట్లు ఆఫ్ఘనిస్తాన్ ఆఫీసర్లు తెలిపారు. అటు బాంబ్ దాడిలో ఎంబసీ కిటికీలు, డోర్లు కూడా పగిలిపోయాయి. మృతుల సంఖ్య ఇంకింత పెరిగే అవకాశం ఉంది. ఇండియన్ ఎంబసీ కూడా కిలోమీటర్ దూరంలోనే ఈ దాడి జరిగింది. అయితే ఇండియన్ ఎంబసీకి ఎలాంటి ప్రమాదం లేదని, అందరూ సురక్షితంగానే ఉన్నారని తెలిపారు కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో భారీ పేలుడు జరిగింది. కాబూల్లో ఇరాన్ ఎంబసీ టార్గెట్ గా కార్ బాంబును పేల్చారు ఉగ్రవాదులు. ఈ దాడిలో ఇప్పటివరకు 50 మంది మృతి చెందినట్లు ఆఫ్ఘనిస్తాన్ ఆఫీసర్లు తెలిపారు. అటు బాంబ్ దాడిలో ఎంబసీ కిటికీలు, డోర్లు పగిలిపోయాయి. మృతుల సంఖ్య ఇంకింత పెరిగే ఛాన్స్ ఉంది. ఇండియన్ ఎంబసీ కూడా కిలోమీటర్ దూరంలోనే ఈ దాడి జరిగింది. అయితే ఇండియన్ ఎంబసీకి ఎలాంటి ప్రమాదం లేదని, అందరూ సేఫ్ గానే ఉన్నారని తెలిపారు కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్.